నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, భీమవరం డిఎస్పీ జయసూర్య గారికి ఇటీవల ఎలాంటి పోస్టు కూడా ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు అని తెలుస్తుంది. అయితే ఈయన మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదు చేస్తే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దీని మీద విచారణ చేపట్టాలి అంటూ కూడా ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే అసలు నిజంగా ఈయన ఎలాంటి తప్పులకు పాల్పడ్డారు, ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి, డిప్యూటీ సీఎం గారు అసలు లేఖ రాయాల్సిన అవసరం ఏముందంటారు? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. జయసూర్య గారి మీద చాలా మంది ప్రజలు ఒక రకంగా చాలా నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ డిఎస్పీ గారి పనితీరు బాగాలేదండి అని చెప్పేసి వినతులు వెళ్ళాయి. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా ఈయన పనితీరుని మీరు విచారించండి అని చెప్పి డీజీపీ గారికి లేఖ రాశారు. ఎస్పీ గారితో కూడా ఫోన్ లో మాట్లాడారు. అయితే వాస్తవానికి పోలీస్ ఉద్యోగం అనేది చాలా వండర్ఫుల్ అండి. నాకు చాలా రెస్పెక్ట్. పోలీస్ వ్యవస్థ అంటే నాకు ఒక రకంగా గుండెల నిండా ఆ పోలీస్ యూనిఫామ్ చూస్తేనే ఒక వైబ్రేషన్ అన్నమాట. అందుకే పోలీస్ స్టోరీ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది దీని మీద. ఏంటండి ఆ డైలాగ్? చెప్పంటారా? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అంటూ సాయి కుమార్ గారు చాలా ఎమోషనల్ గా చెప్తారు ఆ డైలాగ్. అది విన్నప్పుడు నిజంగా పోలీస్ అంటే ఇదా అని చెప్పేసి చాలా గౌరవంగా ఉండేది. పోలీస్ ఆఫీసర్ కావాలని కూడా చాలా మంది కలలు కన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. అయితే అనుకోకుండా జర్నలిస్ట్ అయ్యాను. అయితే పోలీసులు కొంత ఆరోపణలు ఎదుర్కోవడానికి, డ్యూటీలో కొన్ని విషయాల్లో అధికార పక్షానికి తలొగ్గడానికి, అలాగే రూల్స్ ను అతిక్రమించి బిహేవ్ చేయడానికి కొన్ని చాలా కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డిఎస్పీ జయసూర్య గారు, ఆయన మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణలు ఏంటి అని అంటే, నంబర్ 1 అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అనేటువంటిది. తర్వాత నంబర్ 2 రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నారు. అధికారం ఉన్న వాళ్ళని కూడా ఆయన మిస్యూజ్ అంటే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాడని కొంత. నంబర్ 3 వచ్చేసి కొన్ని కేసుల్లో బయాస్డ్ గా అంటే పాక్షికంగా ఒక పక్షానికి ఆయన న్యాయబద్ధంగా కాకుండా, నీతిగా కాకుండా పక్షపాత ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపణ ఒకటి వచ్చింది. తర్వాత ప్రజాప్రతినిధులు కార్యకర్తలపై కూడా అంటే రాజకీయ నేతలను కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా, వాళ్ళు అనన్న మాటలను కూడా అంటున్నారు, అధికార పక్షం ఇట్లా చేపిస్తుందని కూడా ఆయన చెప్పినట్టుగా ఆరోపణలు వచ్చాయి. చట్టబద్ధమైనటువంటి విధానాలు పాటించలేదు అంటే వాళ్ళ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో పోలీస్ డ్యూటీలు, దాన్ని ఈయన అతిక్రమించాడు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఖచ్చితంగా సమగ్ర నివేదిక కావాలని చెప్పి రాష్ట్ర డీజీపీ గారు హరీష్ గుప్తా ఐపీఎస్ గారికి లేఖ రాశారు. స్థానిక జిల్లా ఎస్పీ గారికి కూడా ఆయన మాట్లాడారు ఎస్పీ గారితో. అందుకని ఈయన మరి అధికారాన్ని సమగ్రంగా అంటే శాంతి భద్రతలు కాపాడడానికి, ప్రజలకి ప్రయోజనకరంగా ఉండటానికి ఆయన సరిగ్గా పాటించలేదన్నటువంటి ఆరోపణలు చూసుకుంటే కనుక కొంతమంది ఆయన్ని పేకాట ఆడే వ్యక్తులు కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ పేకాట శిబిరాల మీద మనం వార్తలు చూసాం రీసెంట్ గా. ఆయన అంటే చూసి చూడనట్టు అంటే తప్పుని చూసి కూడా ఈయన పోలీస్ ఆఫీసర్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా అనిపిస్తా ఉంది. సో దీన్ని బట్టి ఆయన ప్రజలకి ఒక రకంగా మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యాడు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అసలు లేఖలో ఏమి రాశారనేది కూడా మనం ఆలోచించాలి. ఆయన లేఖలో ఏమి రాశారనంటే, పోలీసుల పనితీరుపై పెరుగుతున్నటువంటి ఫిర్యాదుల్ని మనం నిర్మూలించాలి. గతంలో వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు పోలీసుల్ని. సో పోలీసులు ప్రజలకు రక్షక భటుల్లా ఉండాలి, వాళ్ళని భక్షించకూడదు. సో అధికార పక్షమైనా సరే మేము అధికారంలో ఉన్నాం, గుడ్డిగా బ్లైండ్ గా మమ్మల్ని పాటించమని మేము చెప్పం. ఎందుకంటే ప్రజలు మాకు పెద్ద మ్యాండేటరీ ఇచ్చి గెలిపించారు, మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి. కానీ అలాగని చెప్పేసి మేము చెప్పింది శాసనంగా పోలీసుల్ని మా అడుగులకు మడుగులొత్తాలన్న విధంగా మేము మాట్లాడడం, సమగ్రంగా న్యాయబద్ధంగా విచారించండి అన్న పాయింట్ కోట్ చేశారు. తర్వాత జయసూర్య గారి వ్యవహారం మీద మీరు విచారించండి, ఏదో నేను చెప్పారని కాదు కానీ స్వతంత్రంగా మీకు ఏదైతే రాజ్యాంగం పోలీస్ చట్టంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ ప్రకారమే ఆయన మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారనమాట. సో దీన్ని బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా పోలీస్ అన్న పదం ఒక రకంగా వైబ్రేషన్ వస్తుంది. అంత గొప్ప యూనిఫామ్ ని వేసుకున్న తర్వాత ప్రజలకు జవాబుదారీగా లేకుండా అక్రమ అరెస్టులు చేస్తూ కొన్ని ఏరియాల్లో అద్భుతమైన ఆఫీసర్లు ఉన్నారు. అలాగే అబాస్పాలై ప్రజల చేత ఈసరించబడేటువంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు. అంటే అక్రమంగా నిర్బంధించడం, 24 గంటలు మించి కోర్టు
కోర్టులో సరెండర్ చేయకుండా అంటే చట్టాన్ని ఉల్లంఘించడం కూడా అధికారులు మనం చూసాం. అలాగే మంచి పేరు తెచ్చుకొని గబ్బర్ సింగ్ సిఏ అని, గబ్బర్ సింగ్ ఎస్ఐ అని ఒక మంచి పేరు తెచ్చుకున్న పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. సో వాళ్ళని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. జయసూర్య గారి విషయంలో చాలా ఆరోపణలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి లాగా సప్త సముద్రాలు దాటిన వదిలిపెట్టిన ఐపీఎస్ ఆఫీసర్లను కూడా నేను విడిచిపెట్టను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను, వాడు వీడు, వీడి బంధువు వాడు, వాడి బంధువు వీడంటూ ఏకవచనంగా పోలీస్ అధికారులు భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు భయపెట్టలేదు సరికదా, ఒక ప్రోటోకాల్ లాగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక నివేదిక కోరమని లేఖ రాయడం, అంటే ఒక డిసిప్లిన్ కి, ఒక మార్గదర్శకంగా, ఒక మోడల్ గా, అంటే ప్రజాప్రతినిధి ఇలా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు లేఖ రాయడం, అంటే అధికారం ఉన్నప్పటికీ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఒక పోలీస్ వ్యవస్థ మీద ఆయన రెస్పెక్ట్ మనం చూస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడారు, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ స్థాయి నుంచి నాకు తెలుసు, ఆ పోలీస్ వ్యవస్థ అంటే నాకు ఎంత గౌరవం ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అయితే మాణిక్ గారు ఇక్కడ నాకు ఒక డౌట్, సో పోలీసులు అనే వాళ్ళు ఇలా ఎందుకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారంటారు? అంటే వాళ్ళకి ఏమైనా భయాలు ఉన్నాయా? అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళ డ్యూటీని కరెక్ట్ గా చేయలేకపోతున్నారు అనుకోవచ్చు మనం. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి పోలీసులు అధికార పక్షానికి బేసిక్ గా తలంచుతారు. కారణం ఏంటంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని ఉంటుంది కదా, రాష్ట్ర జాబితాలో కిందకు వస్తుంది రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. అంటే ఆ శాసనసభలో వీళ్ళ మీద శాసనసభకి ఫుల్ అధికారాలు ఉంటాయి వీళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నారు కదా, సీఎం గారు పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి పోలీస్ వ్యవస్థ కట్టుబడి ఉండాలి అధికార పక్షానికి. దాన్ని ఉద్దేశించుకొని ఏం చేస్తారంటే వీళ్ళు శాసనసభ అండర్లో మేము ఉండాలి కాబట్టి వాళ్ళ మన్ననలు పొందాలి, వాళ్ళకి లాయల్ గా ఉంటే సరిపోతుంది, మేము ఏదైనా చేయొచ్చు. షెడ్యూల్ 7 ప్రకారం రాజ్యాంగబద్ధంగా వీళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ, మంత్రికి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ మేము వాళ్ళ మనసు గెలుచుకుంటే చాలు, మాకు ఇంక సరిపోద్ది, మాకు మార్క్స్ పడతాయి అన్నట్టుగా అధికార పక్షానికే వాళ్ళు తలొగ్గి పనిచేస్తా ఉంటారు, విపక్షాలని ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇందాక డిప్యూటీ సీఎం గారి గురించి మనం మాట్లాడుకున్నాం, ఆయన మేము అధికార పక్షమైనా సరే ఏదో మూర్ఖంగా మేము అధికార పక్షం మేము చెప్పినట్టు వినండి, నా మాట వినవా అని చెప్పేసి బెదిరింపులకు మేము దిగం, మా యొక్క కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి అన్న ధోరణిలో ఒక పారదర్శకంగా చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ కార్యకర్తలు మిస్టేక్ చేసినప్పటికి కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆ సభ్యత్వం నుంచి వాళ్ళని రిమూవ్ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అంటే ఒక డిసిప్లిన్ చూస్తాం, ఒక క్రమశిక్షణ. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధికార పక్షానికి, అందుకే ఎక్కువ పోలీస్ అధికారులు లోబడతా ఉంటారు. అయితే ఇప్పుడు భిన్నంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పోలీస్ వ్యవస్థని భయంకరంగా వాడుకున్నారు, అంటే వాళ్ళ స్వార్థానికి. మా మాట వినకపోతే అసలు పోస్టింగ్ లేకుండా చేస్తాం అని ఐపీఎస్ అధికారులను సైతం వాళ్ళు ఇబ్బంది పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా ఇలాగే చేశారు, చాలా దారుణాలు చేశారు. అప్పుడు భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా భయపడుతున్నారు, నెక్స్ట్ మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని పోలీస్ శాఖని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కాదు కానీ చాలా మంది అధికారులు భయపడుతున్నారు, పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళకి అనుకూలంగా ఇప్పటికి పనిచేస్తున్నారు. దాని ప్రక్షాళన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. అయితే వాస్తవానికి పోలీసులు ఎలా బిహేవ్ చేయాలి అని అంటే ఆర్టికల్ 14(21) ప్రకారం, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది కదా. మరి వీళ్ళు ఆ చట్టాన్ని విస్మరించారు, ఆర్టికల్ ను మర్చిపోయారంటే వాళ్ళకి తెలుసు. అయినా కానీ అధికార పక్షానికి మేము ఉంటేనే మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు ప్రజలకి పారదర్శకంగా కాకుండా వాళ్ళ సెల్ఫ్ గా ఆలోచించుకొని వాళ్ళకి భయపడతా ఉంటారు అనమాట. అలాగే ఆర్టికల్ 21 మనకేం చెప్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే జీవించే హక్కుని మనకి సెక్యూర్ చేస్తుంది. సో వాటిని మీరి ఆర్టికల్ 14(21) మీరి వీళ్ళు పనిచేయడం వల్ల పోలీస్ శాఖకి బ్యాడ్ నేమ్ వస్తా ఉంది. అయితే పోలీసులు మరి ఎలా బిహేవ్ చేయాలి అని అంటే గనక, ఏ అధికార పక్షంలో ఏ పార్టీ ఉన్నా, అధికారం లేకున్నా న్యాయం ఎటువైపు ఉంది ఆ న్యాయ ప్రకారం నేను ఉండాలి. ఇదిగో ఈ 3 సింహాలు ఇందాక చెప్పాను కదా, కనిపించని 3 సింహాలు, నీతికి, న్యాయానికి, ధర్మానికి. అంటే పోలీసు వారు పెట్టేటువంటి 4 సింహాలు ఉంటాయి, బ్యాక్ అవుట్ ఉంటుంది కదా, ఆ కనిపించే 3 సింహాలు మరి టోపీ మీద ఉన్నప్పుడు వాటిని వాళ్ళకి మ్యాండేటరీ అనమాట. అది నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. అంటే ఆ కనిపించని ఆ 4వ సింహం కనపడదు, అంటే వాటన్నిటిని కలిపితే పోలీస్ అన్నట్టు. మరి నీతిని తప్పి, న్యాయాన్ని తెప్పి అక్రమ అరెస్టులు చేసి, అక్రమ అరెస్ట్ చేయకూడదు పోలీసులు. ఎవరన్నా ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోన్ చేసి నేను పలానా ఎమ్మెల్యేని మాడుతా, చెప్పండి సార్ వాడిని అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీ అని చెప్పాడు అనుకోండి, చేస్తే రాజ్యాంగాన్ని వీళ్ళు మీరినట్టే. నిజానికి ఎవిడెన్స్ కనుక దొరికితే వాళ్ళ ఉద్యోగం పోద్ది నిజానికి. సో ఈ రకంగా ఇష్టానుసారంగా పోలీసు వారు కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. అంటే ప్రజల దగ్గర గతంలో పోలీస్ ఆఫీసర్లు ఉమేష్ చంద్ర గారు కావచ్చు, ఇప్పుడున్న లడ్డా గారు కావచ్చు, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఇప్పుడు ఇలాంటి అధికారులు మనం ఎప్పుడైనా కొనియాడతాం డెఫినెట్ గా. అయితే కొంతమంది పోలీసులు మాత్రం
ప్రజాప్రతినిధులకు జీ హుజూర్ అంటూ, లేకపోతే మీకు ప్రమోషన్స్ ఇస్తాం, మేము చెప్పినట్టు వింటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. చాలా మందికి నెలవారీ మామూలు కూడా వైకాపా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంటే వాళ్ళ మాటలు వింటే మన డబ్బులు వస్తాయి, ప్రతి నెల శాలరీతో పాటుగా మనకి అదనంగా డబ్బులు వస్తాయి. నాకు తెలిసి కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ డిఎస్పీ వరకు కూడా వైసీపీ నాయకులు కొన్ని ప్రాంతాల్లో డబ్బులు నెలవారీగా ఇలా పర్సనల్ జీతాలు ఇస్తున్నారు, అక్రమంగా సంపాదించిన డబ్బులు. అందుకని వాళ్ళకి స్టేషన్లలో పనులు అవుతా ఉన్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళ మాట కూడా పోలీసు అధికారులు వినటం లేదంట. ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, వీళ్ళ మాట వినడం కంటే మనకి అక్కడ లాభం బాగుంది, ప్రతి నెల ప్యాకేజ్ వస్తుంది, గవర్నమెంట్ శాలరీ వస్తుందని చెప్పి పోలీసులు ఇష్టారీతిగా కొంతమంది నడుచుకుంటున్నారు. కొంతమంది ఈ నడుచుకోవడం వల్ల ప్రజలకి పారదర్శకత మిస్ అవుతుంది, శాంతి భద్రతలను వీళ్ళు ఫెయిల్ అయిపోతారు, అలజడులు రేకెత్తించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మనం చూసుకున్నాం, లా అండ్ ఆర్డర్ ఎంత బ్రేక్ చేశారు. వందల మంది రోడ్ల మీద తిరుగుతూ ఏకంగా సిఐ గారిని కూడా కొట్టారు, తలబాలు కొట్టారు. లా అండ్ ఆర్డర్ పూర్తి కష్టతరం అయిపోయింది. గతంలో ఎలక్షన్ టైంలో పల్నాడులో ఎస్పీ గారు ఆదేశిస్తే చాలా మంది సిఐలు ఎస్ఐలు ఆయన మాట వినలేదు కాబట్టి బూతుల్లో ఇష్టానుసారంగా ఈవీఎంలు బాలుగొట్టారు, రోడ్ల మీద స్వైర వ్యవహారం చేశారు, వ్యక్తులని కార్లతో స్కార్పియోలతో తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దీనికి బాధ్యత ఎవరు? పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయినట్టు కదా. సో పోలీస్ ఈ విషయాన్ని, ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి ఖచ్చితంగా వాళ్ళ విధి నిర్వహణలో గనక నిష్పక్షపాతంగా ఉండగలిగితే ప్రజలు నిజంగా ఎంతగానో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారనమాట. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ప్రజలు, అంటే వాళ్ళు కూడా పౌరులే కాబట్టి పోలీస్ అధికారి ఒక కాకి యూనిఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా చట్టానికి లోబడి, ఇందాక నేను చెప్పినట్టు ఆర్టికల్ 14, 21 వీటిని కాపాడుతూ వాళ్ళకి ఇచ్చినటువంటి, గతంలో బ్రిటిష్ చట్టం తెచ్చినటువంటి పోలీస్ యాక్ట్ ఉంది. ఆ పోలీస్ యాక్ట్ ఏంటంటే 1861, దాని ప్రకారం అంటే పోలీస్ రూల్ ఇండియాలో ఎలా ఉండాలని వచ్చింది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా పోలీసు వారు నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవించి ప్రజలకి పారదర్శకంగా ఉంటూ లా అండ్ ఆర్డర్ను కాపాడుతూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ఇప్పుడు పొలిటీషియన్ ఒక 5 ఏళ్ళకి మారుతారు, ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావచ్చు, అట్లా మారుతూ ఉంటాయి. కానీ పోలీసు మాత్రం 30-35 ఇయర్స్ వాళ్ళ సర్వీసులు ఉంటారు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి విధేయత చూపుతూనే, ప్రజాప్రతినిధులను గౌరవిస్తూనే, వాళ్ళు తప్పు చేయమని చెప్పినా చేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ఆ పోలీస్కి పబ్లిక్ నుంచి ఎప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంటా ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు చాలా మంది బాధపడతా ఉంటారు, ఒక రకంగా ఆనంద బాష్పాలతో సార్ మీరు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళని సన్మానం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పోలీసులు సమాజానికి అవసరం. అయితే కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించే రాజకీయ నేతలకు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఆ క్యాండిడేట్ కొట్టమంటే వీళ్ళ ఇష్టానుసారంగా 3rd డిగ్రీ చేయటం, అక్రమ నిర్బంధం చేయటం, పోలీస్ వాళ్ళ ఉద్యోగాలు పోయేటువంటి ఆస్కారంగా ఉంటుంది. సో ఈయన జయసూర్య గారు కూడా అలాగా ప్రలోభాలకు గురై కొంతమంది ప్రజాప్రతినిధులను, అదిగో అధికార పక్షం చెప్పింది కాబట్టి నేను ఇలా చేయాల్సి వస్తుంది, వీటిని నేను ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అని లేని విషయాల్లో కూడా ఈయన వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర ప్రస్తావించినప్పుడు ప్రభుత్వానికి చెట్టపేరు వస్తుందని డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన మీద విచారణ జరగాలని చెప్పి ఆదేశించారు. సో వీటన్నిటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థకి మచ్చ ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి. డిప్యూటీ సీఎం గారి తండ్రి గారు కూడా ఒక పోలీస్ అధికారి అన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం కూటమి ప్రభుత్వం అడుగుగట్టిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.